కర్ణాటక రాజధాని బెంగళూరులో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతోంది. సామాన్యుల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థలోనే కొందరు అధికారులు కాసుల కక్కుర్తికి పాల్పడుతూ లోకాయుక్తకు చిక్కుతూ ఉన్నారు. తాజాగా ఓ సెటిల్మెంట్ వ్యవహారంలో భారీగా లంచం డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఉదంతం నగరంలో సంచలనం సృష్టిస్తోంది. దొరికిన సమయంలో అతడు చేసిన అరుపులు కేకలు హల్చల్ వీడియో ఇప్పుడు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. కాకి చొక్కా మాటున అవినీతికి పాల్పడుతున్న మరో అధికారి లోకాయుక్త వలలో చిక్కారు. కేసు నుంచి పేరు తొలగించేందుకు ఓ బిల్డర్ వద్ద నుంచి 4 లక్షల లంచం తీసుకుంటున్న కేపీ అగ్రహార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోవిందరాజును అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లోకాయుక్త అధికారుల కథనం ప్రకారం మొహమ్మద్ అక్బర్ అనే బిల్డర్ పై గతంలో ఒక చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఛార్జ్ షీట్ నుంచి అక్బర్ పేరును తొలగించడానికి ఇన్స్పెక్టర్ గోవిందరాజు బేరసారాలు మొదలుపెట్టారు. ఇందుకు ప్రతిఫలంగా 5 లక్షలు సమర్పించుకోవాలని సదరు బిల్డర్ ను డిమాండ్ చేశారు. అవినీతి అధికారికి లొంగడం ఇష్టం లేని మొహమ్మద్ అక్బర్ వెంటనే లోకాయుక్తను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త పోలీసులు పక్కా స్కెచ్ వేసి నిందితుడిని పట్టుకునేందుకు వలపన్నారు. లోకాయుక్త అధికారుల సూచన మేరకు గురువారం చామరాజ్పేట్లోని సిటీ ఆర్ట్స్ రిజర్వ్ గ్రౌండ్స్ కు లంచం డబ్బుతో బిల్డర్ వెళ్లారు. అక్కడ ఇన్స్పెక్టర్ గోవిందరాజు 4 లక్షల నగదు తీసుకుంటూ ఉండగా మాటు వేసిన అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడటం తీవ్రమైన నేరం. ఈ కేసులో పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేశామని లోకాయుక్త బృందం పేర్కొంది. అరెస్ట్ అనంతరం గోవిందరాజుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కేవలం ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారా లేక పై స్థాయి అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. గతంలో కూడా ఇతనిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లుగా సమాచారం ఉండటంతో అతని సర్వీస్ రికార్డులను కూడా అధికారులు తనిఖీ చేస్తూ ఉన్నారు. ఈ అరెస్ట్ తో బెంగళూరు పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతి అధికారుల గుండెల్లో లోకాయుక్త చర్యలు వణుకు పుట్టిస్తూ ఉన్నాయి.